ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. నిన్నటి రోజు మన డైలీ బైబిల్ డివోషన్స్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి పరిచయ సందేశాన్ని విన్నాం. ఈరోజు త్రిత్వములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర, ద రోల్ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ట్రినిటీ అనే అంశంపై వారి సందేశాన్ని కొనసాగిస్తూ మన సంఘ సభ్యులు శ్రీమతి క్లారిజా క్రిస్టిన్ ఫిలిప్ గారు దైవ సందేశాన్ని అందిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మీ అందరిపై సమృద్ధిగా వర్షించాలని ప్రార్థిస్తూ సందేశానికి ముందుగా ఈ భక్తి గీతం. హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం డైలీ డివోషన్ కొరకు మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతున్నానండి. ఈ రోజున మరి వాక్యము ధ్యానించనై ఉండగా మొట్టమొదటిగా తలలు వంచినట్లయితే ప్రార్థిస్తాం.
పరిశుద్ధాత్మదేవా, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున ప్రభా, అవును తండ్రి, నా నోటికి నోరై ఉండి ప్రభా, నీ ప్రియ సంఘంతో మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసునామం నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు టాపిక్ మరి త్రిత్వంలో పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర. త్రిత్వంలో పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర. ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ గాడ్ ట్రినిటీ. ఓకే, ఈ రోజున మరి ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 4 నుండి 6 వచనములు చదివేదము. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుంటుటకు పిలువబడితిరి. ప్రభువు ఒకడే, విశ్వాసం ఒకటే, బాప్తిజం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన అందరిపైన ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నవాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే త్రిత్వంలో మూడో వ్యక్తిగా మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము చూస్తుంటున్నాం. తండ్రి అయిన దేవుడు, తర్వాత కుమారుడైన దేవుడు, దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఈ వాక్యం ప్రకారము మరి దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే. ఏకత్వము లేక వన్నెస్ ఏదైతే ఉన్నదో అది హీబ్రూ వర్డ్లో వన్ అనే పదంకి అఖాడ్ అనే పదం మనము చూస్తుంటున్నాం. హీబ్రూ పదమై ఉన్నది. కాబట్టి మరి ఈ విధంగా మనము ఏమని తెలుసుకొని ఉంటున్నామనంటే, ఇప్పుడు త్రిత్వమై ఉన్న దేవుడు మనము కలిగి ఉన్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఫాదర్ అండ్ హోలీ స్పిరిట్ ఆర్ వన్. ఎఫెసీయులు 4 నుండి 6 వరకు మనం ఇక్కడ చూసినాము. తండ్రి మరియు పరిశుద్ధాత్మ ఏకరీతిగా ఏ విధంగా ఉంటున్నారో, మరి అలాగనే మరి తండ్రి కుమారుడు ఏకంగా ఉంటున్నారు. అది యోహాను 10వ అధ్యాయం 30లో కూడా మనము ఈ విషయాలు మనం చూసుకుంటున్నాము. అయితే మనకు ఒక స్పష్టత వచ్చి ఉంటున్నది. ద గాడ్ హెడ్ అనగా ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకడై ఉన్నాడనే విషయము మనము గ్రహించుకోవలసిన వారమై ఉన్నాము. ఆయనను కొన్ని మరి తండ్రి మరియు కుమారుడు లేక పరిశుద్ధాత్మ వారు చేయు కార్యములు లేక పనులు కొన్ని ఉంటున్నాయి. వాటి విషయంలో కూడా మరి కొన్ని మాటలు మనము బైబిల్లో నుండి మనము చూసుకుందాము. మరి బైబిల్లో నుండి ఇంకా కొన్ని వాక్యములు మనం తీసుకోకముందు మొట్టమొదటిగా మనం గ్రహించవలసిన విషయం ఏంటిది అని అంటే, తండ్రి యొక్క పాత్ర, తండ్రి అయిన దేవుని యొక్క పాత్ర. అయితే ఆయన ఏ విధంగా ఉంటున్నాడు అని అంటే, మరి హీ ఈజ్ అన్ ఆపరేటర్, నడిపించేవాడుగా ఉంటున్నాడు, నడిపించే దేవుడై ఉంటున్నాడు. అలాగనే హిస్ సన్ యేసుక్రీస్తుల వారు అడ్మినిస్ట్రేటర్గా ఉంటున్నాడు, లేక పరిపాలించేవాడుగా ఉంటున్నాడు. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటున్నాడని మనం చూసినట్లయితే ప్రకటించేవాడుగా, అలా తండ్రి నడిపించేవాడు, కుమారుడు పరిపాలించేవాడు, మరి పరిశుద్ధాత్ముడు ప్రకటించేవాడు. ఏం ప్రకటిస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు? ఏం ప్రకటిస్తాడు అని మనం చూసినట్లయితే, జరగబోయే వాటి గురించి మర్మములను, తర్వాత దేవుడు ఏదైతే అతనికి చెప్పి ఉన్నాడో, ఏదైతే అతడు బయలుపరచవలసి ఉన్నదో అదే మరి సంఘంకి మరి బయలుపరచడము జరుగుతుంది. సో పరిశుద్ధుల పట్ల మరి పరిశుద్ధాత్మ
ఏ విధంగా మరి పనిచేస్తుందో మనము చూస్తుంటున్నాము. అలాగనే మరి తండ్రి అయిన దేవుడు మరి సర్వ అధికారాలు కలిగి ఉన్న తండ్రికి అదే విధంగా కుమారుడికి మరియు పరిశుద్ధాత్మకి కూడా ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. అటు సర్వాధికారములు కలిగిన వారు. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఉంటున్నాడు అని చూసినట్లయితే ఆయన మరి సోర్స్ లేక ఆధారంగా ఉంచున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆధారంగా ఉంచున్నాడు. మరియు ఆ కుమారుడు ఏ విధంగా ఉంటున్నాడు అంటే ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఏ గివర్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ గివర్. తర్వాత హోలీ స్పిరిట్ ఏ విధంగా ఉంటున్నాడు అనంటే మరి ఆధారం నుండి కలిగే శక్తిగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏ విధంగా పనిచేస్తున్నాడు అంటే ఆధారము నుండి కలిగే, అంటే ఆధారం ఇక్కడ ఎవరు? తండ్రి అయిన దేవుడి యొద్ద నుండి మరి ఆధారం కలిగి ఆధారం నుండి కలిగే ఒక శక్తిగా మనము చూస్తుంటున్నాము. ఈ శక్తి ఏం చేస్తున్నది అని మనం గమనించినట్లయితే హోలీ స్పిరిట్ గాడ్ ఏం చేస్తాడు అని అంటే మరి గొప్ప కార్యములు మరి మానవులందరి కొరకు గొప్ప కార్యములు చేయడానికి అతడు ఉన్నాడని, మరి మంచి కార్యములు మరి క్షేమము కొరకు, ప్రజలందరి క్షేమము కొరకు మరి ఆయన గొప్ప కార్యములు చేసేవాడుగా ఉంటున్నాడు. మరి ఆ కార్యములు ఏంటి అంటే అద్భుతాలు కావచ్చు, ఆశ్చర్య కార్యాలు కావచ్చు, స్వస్థతలు కావచ్చు, ఇంకే ఏదైనా సరే మరి చాలా మరి గొప్ప పాత్ర పరిశుద్ధాత్ముడు తీసుకుంటున్నాడు మన జీవితాలలో అని మనం అది గ్రహించే విధంగా మనము అనుక్షణం కూడా మనము ఉండాలి. తర్వాత మనము చూస్తుంటున్నాము తండ్రి మరి కుమారుణ్ణి ఈ లోకంకి పంపించి ఉన్నాడు. ఆ కుమారుడు మరి ఈ లోకం నుండి మరి వెళ్ళిపోక మునుపు, సిలువ వేయక మునుపే మరి అతని శిష్యులతోటి చెప్పినట్టు చూస్తుంటున్నాము. ఏమని అనంటే వాగ్దాన పూర్వకంగా ఏదైతే నా తండ్రి మీకు ఇస్తానని చెప్పి ఉన్నాడో అది అనగా ఆదరణకర్తను ఆయన పంపిస్తాడు అని చెప్పిన మాట కూడా నెరవేర్చబడ్డది. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు, అవును ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అని మనం సంబోధిస్తుంటున్నాము. యేసుకి మహిమ కలుగునుగాక. సంఘమంతటికి ఆశీర్వాదకరంగా ఇట్టి వచనములు ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా? వరదూతలైనా వరదూతలైనా వర్ణింపగలరా? పరిశుద్ధ పరిశుద్ధ
పరిశుద్ధ